హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పురుషుడు చేయకూడని పనులు. తెలియని స్త్రీతో శృంగారం రోగముల కూపం కనుక పరాయి స్త్రీలతో శృంగారంలో కలవరాదు. వివాహమాడిన భార్యతోనే శృంగారంలో పాల్గొనాలి. వదినలు ఎంత అనుచితంగా మాట్లాడినా, మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మీ సహనాన్ని కోల్పోవద్దు. కన్యలు కానీ వివాహిత స్త్రీలు కానీ మిమ్మల్ని ఆకర్షించే రీతిలో మీరు ప్రవర్తించరాదు. ఒకవేళ మీ మరదలు కానీ, మీకు వరసైన మీ కోడళ్ళు కానీ మీ మీదికి వచ్చి మీతో సరసాలు ఆడినప్పుడు మీరు మీ నిగ్రహాన్ని కోల్పోవద్దు. మద్యపానం, ధూమపానం చేయరాదు. ఎందుకంటే వాటి వల్ల మద్యం మత్తులో కామ కోరికలు, స్త్రీల మీద చెడు దృష్టి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి పురుషులు వీటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. పరస్త్రీ వ్యామోహం పురుషునికి అంత మంచిది కాదు. దానివల్ల రాజ్యాలే కొట్టుకుపోతున్నాయి. ఒక ఆడదాని కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో మీ భార్య ఉండగా పరాయి స్త్రీలు ఎందుకు? అంతగా మీకు అంత వ్యామోహం ఉంటే అది పెళ్లికి ముందు అయితే పర్లేదు, కానీ పెళ్లి తర్వాత ఇవన్నీ మగాడి పతనానికి దారితీస్తాయి. కొంతమంది ఇళ్లలో మరుదులను చూస్తే చాలు వదినలు వారితో ఇష్టాన్ని పెంచుకుంటారు. ఆ ఇష్టం కామానికి దారితీస్తుంది. వదిన అంటే అమ్మతో సమానం. అలాంటి వాళ్ళు ఈ పాడు పనికి సిద్ధమవుతున్నారు. అందరూ అలా ఉండరు, కానీ కొందరి ఇళ్లలో ఇలానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వదినలతో పురుషులు జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.